అనంతపురం జిల్లా సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్టీవీపీ ప్లైస్ తరలింపు కాంట్రాక్ట్ విషయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం జరుగుతోంది. ఎర్రగుంట్ల ఆర్టీపీ నుంచి తాడిపత్రి ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీపై ప్లయాస్ తరలింపు కాంట్రాక్ట్ తమకంటే తమకే కావాలని ఇద్దరు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలను జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ రూపేష్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో తమ లారీలను అనుమతించకపోతే తానే స్వయంగా కడపకు వస్తానని ఎస్పీకి జేసీ లేఖ రాశారు. ఈ క్రమంలో జేసీ వస్తే అడ్డుకోవడానికి భూపేష్ వర్గం సిద్ధమైంది. కడప అనంతపురం జిల్లా సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్టీపీపీ ప్లయాస్ తరలింపు కాంట్రాక్ట్ విషయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం జరుగుతోంది. ఎర్రగుంట్ల ఆర్టీపీపీ నుంచి తాడిపత్రి ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీకి ప్లయాస్ తరలింపు కాంట్రాక్ట్ తమకంటే తమకే కావాలని ఇద్దరు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలను జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ రూపేష్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో తమ లారీలను అనుమతించకపోతే తానే స్వయంగా కడపకు వస్తానని ఎస్పీకి జేసీ లేఖ రాశారు. ఈ క్రమంలో జేసీ వస్తే అడ్డుకోవడానికి భూపేష్ వర్గం సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లో అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎర్రగుంట్ల సమీపంలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లో బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఇక ఆ బొగ్గును మండించడం ద్వారా వచ్చేటువంటి బూడిద పలు కంపెనీలకు, ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీలకు సప్లై చేస్తూ ఉంటారు. అందులో భాగంగా తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ నుంచి ఆ ఫ్లయాస్ ను సప్లై చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వంలో తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దారెడ్డి దీన్ని సప్లై చేసేవాళ్ళు. అయితే అదే సమయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా అప్పుడున్నటువంటి సుధీర్ రెడ్డి, వీళ్ళిద్దరు బంధువులు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరింది. ఆ కాంటాక్ట్ సాఫీగా జరిగిపోయింది. అయితే ఈసారి ప్రభుత్వం మారిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ కాంటాక్ట్ తన మనిషి దినేష్ రెడ్డికి ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఎల్ఎన్టీకి ఈ ఆర్టీపీపీ నుంచి ప్లయాస్ సప్లై చేసే కాంటాక్ట్ జేసీ దివాకర్ రెడ్డికి రావడంతో ఆయన లారీలను కొన్ని ఇక్కడికి పంపించారు, ఎర్రగుంట్ల దగ్గరికి. అయితే వీళ్ళు ఇక్కడ లోడింగ్ చేసేది ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే. కాకపోతే ఆ కాంట్రాక్ట్ లో భాగం తమకు కూడా కావాలి అంటూ ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అలాగే వాళ్ళ అన్న కొడుకు భూపేష్ రెడ్డి, ఇతను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, వీళ్ళ మనసులకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే లారీలను అడ్డుకున్నాడు. అయితే ఎల్ఎన్టీ కంపెనీతో మాట్లాడుకొని కాంట్రాక్ట్ తెచ్చుకుందని నేను కాబట్టి నా లారీలను అక్కడ అనుమతించాలి అన్నది జేసీ చెప్తున్నటువంటి వాదన. అయితే వీళ్ళ వచ్చింది ఏముందంటే ఆర్టీపీ పెట్టినప్పుడు దానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు అప్పట్లో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అక్కడ ఇప్పటికీ కూడా ఆ బూడిద లోడింగ్ ప్రాసెస్ అంతా కూడా లోకల్లో ఉన్న వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి తోలుతున్నటువంటి లారీలు అంటే సప్లై చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ లో కూడా సగభాగం మాకు ఇవ్వాలి అన్నది, తమ మనుషులకు ఇవ్వాలన్నది ఇక్కడ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి చెబుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఇద్దరు కూడా పోటాపోటీకి పోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. గత 4 రోజులుగా లారీలను ఆపుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా తానే కడపకు వస్తాను, మా లారీలను అనుమతించాల్సిందే, అక్కడ వాళ్ళ రౌడీయిజం ఏంటి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటి అంటూ ఆయన నిన్ననే ఘాటుగా కడప జిల్లా ఎస్పీకి కూడా ఆయన లెటర్ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికి కూడా ఈ రోజు ఉదయం కూడా 3 లారీలను భూపేష్ రెడ్డి వర్గీయులు ఇక్కడ ఆర్టీపీపీ దగ్గర అడ్డుకున్నారు. ఇప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి కడపకు వస్తే మాత్రం ఆయన అడ్డుకోవడం కోసం కడప అనంతపురం బార్డర్ అయినటువంటి సుగమంచిపల్లి, కల్లమల్ల మధ్యలో భారీగా పోలీసులను మోహరించారు. అలాగే ఆర్టీపీపీలో పూర్తిగా లోడింగ్ ను గత 3 రోజులుగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క లారీని కూడా పంపించట్లేదు. అంటే రోజుకు 4,000 టన్నుల చొప్పున అక్కడ ఫ్లయాస్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. వాటిని ఒక 25 ప్రైవేట్ కంపెనీలతో పాటు ఒక 15 సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా ఇది రోజు సప్లై అవుతూ ఉంటుంది. 4 రోజులుగా లోడింగ్ ఆపేయడంతో మిగిలిన కంపెనీలకు కావాల్సినటువంటి సప్లైలో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. అయితే వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేది ఎవరు, ఈ కాంట్రాక్ట్ ను పంపకాలు చేయాల్సింది ఎవరు అనేది ఇప్పుడు
ఇంట్రెస్టింగ్ గా మారింది. వీళ్ళిద్దరూ ఇట్లే పంతానికి పోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ వివాదాస్పదం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు అయితే ఒక పక్క అలర్ట్ గా ఉన్నప్పటికీ ఏ సమయంలో అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో ఆర్టీపీపీ దగ్గరికి రాబోతున్నాడు. తన లారీలను లోడ్ చేసుకుని వెళ్తాను అంటూ ఆయన నిన్న చేసిన సవాల్ మేరకు అక్కడికి వస్తే గిన పెద్ద సంఖ్యలో అడ్డుకోవడం కోసం ఇప్పటికే అంటే అక్కడ టీడీపీ బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున అక్కడ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా చేయడం కోసం పోలీసులు అయితే మరోవైపు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ ఫ్లైయాస్ సప్లై కాంట్రాక్ట్ ను వీళ్ళిద్దరి మధ్య పంపకాల విషయంలో వచ్చిన గొడవే ఈ ఘర్షణ అంతటికి కూడా కారణంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది చూడాలి. రైట్ సుదర్శన్ రెడ్డి, థ్యాంక్ యూ.